సాధారణంగా గోధుమ పిండి అనగానే అందరికీ గుర్తొచ్చే కలర్ లైట్ క్రీమ్ కలర్. కానీ నల్లగా ఉండే గోధుమ పిండిని ఎప్పుడైనా చూసారా? ఈ నల్ల గోధుమ పిండి గురించి వినగానే అసలు నల్ల గోధుమ పిండి కూడా ఉంటుందా అని షాక్ అవుతారు కొందరు. ఇక ఈ పిండిని నల్ల గోధుమల నుంచి తయారు చేస్తారు. ఈ నల్ల గోధుమ పిండిని ఎక్కువగా పురాతన కాలంలో ఉపయోగించుకునేవారు. వేల సంవత్సరాల క్రితం దీన్ని సాగు చేసేవారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, జింక్, పొటాషియం, కాపర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు వంటి ఎన్నో రకాల పోషకాలు లభ్యమవుతాయి. సాధారణంగా ఈ నల్ల గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఎంతో ఆరోగ్యంగా కూడా. మరి ఈ పిండితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె సమస్యలు ఉన్నవారు ఈ నల్లగా ఉండే గోధుమ పిండిని ఉపయోగించడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే కొవ్వు, ఆమ్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగకుండా తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. నల్ల గోధుమ పిండి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. ఇందులో అనేక పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాయి. వైరస్లు, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతేకాకుండా DNA దెబ్బ తినకుండా రక్షణ ఇవ్వడంలో నల్ల గోధుమలు బాగా పనిచేస్తాయి. చాలా మంది రేచీకటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడేయటంలో నల్ల గోధుమలు బాగా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంథోసైనిన్స్ రేచీకటి రాకుండా అడ్డుకుంటాయి. కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక డయాబెటీస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. కానీ నల్ల గోధుమ పిండిని ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఈ గోధుమ పిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరగకుండా ఉంటాయి. దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.